అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా. ఉదయం చదివేటువంటి పాఠశాలల్లో ప్రార్థనా గీతాల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర అని చెబుతారు. మా హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గురు దేవుళ్ళు ఉంటే శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలగలిపితే, త్రిమూర్తులు ముగ్గురు కలగలిపితే వాళ్ళే ఈ గురువులు. అంతటి గొప్ప దశ గురు దశ. కాబట్టి అన్ని నేర్చుకునే దశ. ఈ గురువుని ప్రేమించండి. ప్రేమించడం అంటే కాళ్ళకి నమస్కారమో లేదంటే చేతులకి దండ పెట్టడమో కాదు. గురువులు చెప్పిన పాఠాలను హృదయాలు నింపుకోగలిగితే అన్నీ కూడా మీ జీవితంలో వెలుగులే ఉంటాయి తప్ప అపజయాలు ఉండవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, గెలిచినప్పుడు గర్వపడద్దు, సంతోషించండి. కుంగిపోయినప్పుడు బాధపడద్దు, స్పోర్టివ్గా తీసుకోండి. ఈ రెండు మీ హృదయాల్లో నిండినంత కాలం, గెలుపుని ఓటమిని సమపాలన చూసినంత కాలం మీ జీవితానికి ఎటువంటి డోకా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి జీవితంలో మనం పుట్టిన నాడు దోగాడే దశ నుంచి లేచి నిలబడే దశ వరకు ఎన్నో అపజయాలు ఎదురైనా, పక్క వాళ్ళు చూసినా లేచి నిలబడాలనేది ఏమీ తెలియని 10 నెలల బిడ్డ లేదా 16 నెలల బిడ్డ ఎంతమంది చూసినా నాకు పని లేదు, నా గమ్యం లేచి నిలబడాలి, నడవాలని ఎలా మీరందరూ పిల్లలుగా ఉన్న దశలో ఎలా నిలబడ్డారో ఈరోజు కూడా మీ దశ రావడం కొరకు ఎన్ని అపజయాలకైనా మీరు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అపజయం రేపు విజయానికి నాంది పలుకుతుంది. ఎవ్వరు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను కూడా అపజయాల నుంచి విజయం వైపు మెట్లు ఎదుర్కొన్నానే. అపజయాలు లేని జీవితంలో అసలు జీవితమే కాదు, అపజయం ఉన్న దగ్గరే విజయం పక్కనే ఉంటుంది. రాత్రి ఉంటే పొగులు వెలుగు ఉన్నట్టు, అమావాస్య ఉంటే వెన్నెలు ఉన్నట్టు, కష్టాలుంటే నష్టాలు ఉన్నట్టు, కష్టాలుంటే సుఖాలు కూడా ఉంటాయని మీరు నమ్మాలి. కాబట్టి ఈరోజు ఫెయిల్యూర్ రేపు విజయానికి దారి తీస్తుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆఖరిగా ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తా. జీవితంలో ఎక్కువ మందితో స్నేహం చేయాల్సిన అవసరం కాదు, కారణపోయే వాళ్ళందరితో స్నేహం చేయడం ముఖ్యం కాదు. కానీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లోనూ తోడుండే ఒక్క మిత్రుని మీరు సంపాదించుకుంటే మీ జీవితానికి అన్నీ వచ్చేసినట్టే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.